ఏకైక మన కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా గారు వారు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. చప్పట్ల ద్వారా స్వాగతం. బాబు అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు వేదికపై ఆశలు కావచ్చు. మన ఆత్మీయ అతిథి మన అందరి వాడు సుపరిచితుడు బీజేపీలో సీనియర్ నాయకులు అష్టలక్ష్మి దేవాలయం మాజీ చైర్మన్ అన్నగారు మేడం సుధాకర్ గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్ల ద్వారా మన బీజేపీ నాయకురాలు మాజీ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు ఐవీఎంఎస్ ప్రపంచ ఆశయమని నెరవేరాలి. జై బలో వాసవి మాతాకి, జై బలో భారత్ మాతాకి. ఇప్పుడు జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ముఖ్య దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే దీపం సదా దీపం నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం గజాననం భూతగణాది సేవితం కపిత్తజం ఫలసారభక్షితం ఉమాశుక శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కైలాసామరార్చిత దత్తాత్రి విద్రోహిణే వందే వాసవి కన్యకా స్మితముఖీం సర్వార్థదావాంబికం. జయ వాసవి మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. ఇప్పుడే మనకు అమృత పంక పుష్పాన్ని సమర్పించిన గుండె మల్లికార్జున గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దయచేసి స్టేజీ మన బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చోవలసింది. దర్శిదాం వందే ముకుంద ప్రియ. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రేపు జరగబోయే దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ ఇంటిని పాది కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుష్మా గుప్తా గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. దయచేసి అందరు సీట్లలో కూర్చోవాలి. దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు మన లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారు అందరూ ఒకసారి లేచి నిలబడాలి. ప్రార్థన గీతం సమయం కాబట్టి వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో, కలం పారగ కలం సాగగ సేవ వీలియ భోగగా, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, సౌహార్ద విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. వాసవి లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారు వాసవి మాత ప్రార్థన గీతాన్ని చక్కగా ఆలపించారు. తర్వాత కార్యక్రమం అష్టలక్ష్మి టెంపుల్ జనరల్ సెక్రటరీ గంపా జగన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చొని దయచేసి గంపా జగన్ అన్న బంధు దయచేసి ఐవిఎంఎస్ అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు సోదరి రాజ్యలక్ష్మి గారు వారి ఉపన్యాసించవలసిందిగా కోరుచున్నాం. వాసవి మాతాకి ఆర్కేపురం డివిజన్లోని మహేశ్వరం అసెంబ్లీకి సంబంధించిన ఆర్య వైశ్య నాయకులనే అంట. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నాయకులే. నాయకులందరికీ, నాయకురాలందరికీ, వేదికను అలంకరించిన నా స్నేహితురాలు మరియు స్థానిక కార్పొరేటర్ రాధారి ధీరజ్ రెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించిన రంగా నరసింహన్న గారికి, నాకు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా గురువు, ఎన్నోసార్లు మాకు ఎంతో విషయాలు నేర్పించిన మా పసునూరు శ్రీనివాస్ అంకుల్కి, అలాగే మరొక గురువు గారు ఇక్కడే ఉన్నారు, మల్లికార్జున అన్న గారు, సుధాకర్ అన్న గారు, ఇలా పేరు పేరున ప్రస్తుతం మాకు ఇక్కడ అన్న ఒక్క నిమిషం అన్న మాకు ఇక్కడ ఇంత చక్కని వాతావరణంలో కూడా ఎవ్రీ మంత్ ఈసీ మీటింగ్ పెట్టుకోవడానికి సహకరించిన మా అంజన్న గారికి, అలాగే ప్రస్తుతం గడ్డెన్నారం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న మా చింతల బాలరాజన్న, మీకు ఐవిఎంఎస్ అధ్యక్షురాలుగా పరిచయం నేను, కానీ గడ్డెన్నారం ఆర్యవైశ్య సంఘానికి కూడా బాలరాజన్న అండర్లో మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నాను. ఇక మన ఉపేంద్ర అన్న గురించి అయితే చెప్పకర్లేదు, ఎందుకంటే అన్న మనందరూ అన్న ఎప్పుడు కూడా చెల్లెళ్ళందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని ఎప్పుడు కూడా మాటలతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ, అన్న మాట్లాడుతుంటేనే మనకు ఆటోమేటిక్గా ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా చెప్పండి, ఈరోజు పొద్దు నుంచి ఫీవర్లో ఉన్నా ఇప్పుడు అన్న మాట్లాడడానికి ఎంకరేజ్ వస్తుంది. సో అట్లా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరి కొద్దిసేపట్లో ఇక్కడ ధీరజ్ అన్న, మా ధీరజ్ అన్న కూడా నిజంగా చెప్పాలంటే బాలరాజ్ అన్న, ఉపేంద్ర అన్నకు పోటీగా నేనున్నమ్మా నీకు మీ అన్ననని చెప్పి అన్ని విషయాల్లో కూడా సహకరిస్తారు మా ధీరజ్ అన్న. నిజంగా చెప్పాలంటే ధీరజ్ అన్న, రాధక్క ఇద్దరు కూడా ఒక మంచి, దానికి ఎలాంటి పేరు లేదు, అంత మంచి సహకారం అందిస్తారు. ఎప్పుడైనా మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, మీరు వైశ్యులు మేమెందుకు చేస్తామనే మాట ఇంతవరకు కూడా వారి నోటి నుండి రాలేదు. అమ్మ నేనున్నా మీకని ప్రతిసారి కూడా సహకరించి, ఏది ఎవరు రాని చూసుకుందాం, నీకు ఎందుకమ్మా, మీరు వైశ్యులైతే నేను ఏడ ప్రోగ్రాం పెడితే ఒకటి నీకు ఏం కావాలో చెప్పంటాడు, ఒకటే మాట. నిజంగా చెప్పాలంటే ధీరజన్న కూడా నాకు ఎందుకో మన అన్ననే అంతే, ఇంకా కులం ఏదైనా కూడా అన్న అంత మంచిగా మనకు సపోర్ట్ ఇస్తారు. ఆడపిల్లలు ఎదగాలని చెప్పి కోఆపరేషన్ చేస్తారు. ఈనాటి ముఖ్య అతిథిగా రాబోతున్న మన రాములన్నను కూడా మన అందరం కూడా కష్టపడి గెలిపించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. జై జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబునా మర్తాండ సోమాగ్ని మండల
మండలములు మండలములయందు మహనీయముగనొక్క నీల మేఘం ఉండు నిజముగాను మేఘ మధ్యమునందు మెరపు మెరయుచునుండు నందు నివార శుకాగ్రముండు శుకాగ్రమునందు సూక్ష్మ స్వరూపుడై బహిరంతరముల ప్రజ్వరిల్లి వెలుగుచున్నాడు ఏకమై వేరులేక. ఏ విధంగా వెలుగుచున్నాడు ఆ పరమాత్ముడు? ఆ యొక్క అందర శ్రీరాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వార్య వైశ్య మహాయాన సమ్మేళనానికి వచ్చినటువంటి యొక్క వారందరికి కూడా విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అందరికి కూడా పాదాభివందనాలు చేస్తూ, ఈరోజు ధర్మం ఎక్కడ నడుస్తుంది? అధర్మానికే చోటుంది. ధర్మానికి చోటుందా? హిందువులకు హక్కులకు కాలు రాస్తున్నారు. ఇలా అన్నందుకు ఏమనుకోకండి. హిందుత్వాన్ని కాలు రాయడానికి అనేక దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసి పరమతస్తులను క్రైస్తవ రాజ్యంగా కానీ ఇస్లాం రాజ్యంగా కానీ స్థాపించాలని చెప్పే ఉద్దేశంతో ఇతర మతస్థులు మన యొక్క హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. దానికి లెక్క చూసుకోవాల్సిందే. ఆనాడు ఐలయ్య మన యొక్క వైశ్యుల గురించి పుస్తకం రాసినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమన్నా అడ్డుకున్నారా? ఈ టిఆర్ఎస్ నాయకులు ఏమన్నా అడ్డుకున్నారా? అప్పుడు విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము కేసు వేయడం జరిగింది, ఎదుర్కోవడం జరిగింది. మరి బడిలో గుడిని మింగుదామని చెప్పి కాంగ్రెస్, గుడిలో ఉన్న లింగాన్ని మింగుదామని చెప్పి టిఆర్ఎస్ ఈ విధంగా ప్రయత్నిస్తున్నాయి. ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఈ విధంగా మనకి హిందువులకి పౌరుషం ఉంటేనే హిందుత్వాన్ని సాధించుకోగలుగుతాము, హిందూ దేశాన్ని సాధించుకోగలుగుతాము. కరెక్టా కదా చెప్పండి? ఇలా హిందువులను అణచడానికి అన్ని అరాచక శక్తులు ప్రయత్నిస్తున్నావా లేదా? మరి ఆ అరాచక శక్తులని మరి మన యొక్క హిందువులంతా కూడా ఎదుర్కోవాలా లేదా? దానికై ప్రతి ఒక్క యువకుడు భుజస్కంధాల మీద ఈ యొక్క యువ సామ్రాజ్యాన్ని సాధించి హిందూ దేశంగా మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మాలె శ్రీనివాస్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. జై భరో భారత్ మాతా కీ జై, భరో భారత్ మాతా కీ. సరే, అందరూ ఆసనం కావాల్సిందిగా కూర్చొని దయచేసి సభా కార్యక్రమం. కమలపు గుర్తుకే మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. అందరూ ఒక్కసారి మన శ్రీరాములన్న గారికి, అంటే ఇంతమంది చేతులెత్తిరంటే అమ్మవారి సాక్షిగా, అష్టలక్ష్మి సాక్షిగా శ్రీరాములన్న విజయం తథ్యం. ఇక్కడ వీర పోరాటం చేసి ఈ మధ్యనే బీజేపీలో చేరిన మా మిత్రుడు చీకోటి ప్రవీణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమం ఉద్దేశంలో అందర శ్రీరాములు గారు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా వారు నిలబడుతున్నారు కాబట్టి వారికి మన అండ దండ, మన ఓటు, మన అన్ని విధాలా మనం అండగా ఉండాలని చెప్పి ఈ ఆర్య వైశ్య సమ్మేళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. ఇప్పుడే అందరూ సీట్లపై ఆశలు కావాల్సిందిగా కోరుచున్నాము. చీకోటి ప్రవీణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా అభ్యర్థి అందర శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. మన అభ్యర్థి అందల శ్రీరాములు గారు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి. మీరందరూ ఆదరించి ఆశీర్వదించి ఓటు ద్వారా, మీ ఓటు కాకుండా, మీ కుటుంబ ఓటు కాకుండా మీకు సంబంధించిన ఒక 100, 150, 200 ఓట్లు మీ తరఫున వేపించి వారి విజయానికి మీ అందరూ కృషి పాత్రులు కావాలని చెప్పి, రాబో రామరాజ్యంలో మీ వంతు కృషి ఉండాలని చెప్పి మనము అందరు సపోర్టుతో ఆశీర్వదించండి. దయచేసి చెప్పే మాటలు ఎవరికైనా బోర్ కొట్టిస్తున్నాయా? మరి ఈరోజు
బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. అవునా కాదా? మరి తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది. ఆ రోజు 185 సీట్లు బీజేపీ సహకారం తెలిపితేనే ఆ రోజు మనకి తెలంగాణ వచ్చింది. మరి ఎందుకంటే మీకు గుడిని మింగుతారు, గుడి లింగం మింగుతారని చెప్పాను కదా, దానికి నేను చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎందుకంటే మరి మన కేసీఆర్ గారు ఏం చేశారు, మనకు తెలంగాణ కావాలని చెప్పి సోనియానమ్మ అడిగితే ఏం చెప్పింది ఆమె, నువ్వు నీ పార్టీని లీనం చేస్తే, కాంగ్రెస్లో లీనం చేస్తే ఇస్తా అని చెప్పి వాగ్దానం తీసుకుంది. ఆయన తెలంగాణ వచ్చేసింది. ఈయన ఏం చేసిండో మీకు అర్థమైందంటే, గుడిని మింగే అది కాంగ్రెస్ అయితే గుళ్ళో లింగాన్ని మింగేది టీఆర్ఎస్. అదన్నమాట. మరి ధర్మాన్ని కాపాడంలో, మరి దేశాన్ని రక్షించుకోవడంలో, మరి హిందువులకు సహకరించడంలో ఈరోజు 100% మనకు బీజేపీ మనకు చేయూతనిస్తుంది, సహకారాన్నిస్తుంది. గోరక్షణలో ఎన్నో విధాలుగా మన యొక్క గోరక్షకులకు మన బీజేపీ సహకారం చేస్తే, మరి మన కర్మన్ ఘాట్లో జరిగినటువంటి విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. గోవులను పట్టుకుంటే 15 మంది 20 మంది వాళ్ళు ముస్లిమ్స్ వస్తే, మరి మన హిందూ రక్షకులు వస్తే గుళ్ళో దాచుకుంటే కూడా వాళ్ళను కత్తులు తీసుకొని గుళ్ళో ప్రవేశించడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు మన బజరంగ్ దళ పిల్లల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? హిందువులను అణచాలి, హిందుత్వాన్ని అణచాలి. మరి మన యొక్క స్వామీజీలను కూడా తెలంగాణ బహిష్కరించినటువంటి యొక్క గవర్నమెంట్ మనది, టిఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి ఇటువంటి హిందువులకు సహకారం చేయని ప్రభుత్వాన్ని గద్దెదించాలా వద్దా? మరి ఆ విధంగా చేయాలి. కాబట్టి మనము హిందుత్వానికి సపోర్ట్ చేస్తూ సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని మనమంతా కూడా నిలబెట్టుకోవాలంటే ఇవాళ బీజేపీని గెలిపించుకోవాల్సిన ప్రతి ఒక్కరి భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి అందరం కూడా బీజేపీ అందరి శ్రీరాములు గారికి మహేశ్వరంకి వెళ్ళి మనమంతా కూడా, మనమే కాకుండా మన నుంచి ఒక్కొక్క 1000 ఓట్ల దాకా వేస్తూ ఆ యొక్క మన యొక్క అభ్యర్థిని గెలిపించుకొని మనము బీజేపీని విజయపథంలో సాగిద్దాం. జై శ్రీరామ్. అన్న బీజేపీ గురించి, విశ్వ హిందూ పరిషత్ గురించి, హిందువుల గురించి, సంస్కరణ గురించి, అన్నిటి గురించి చాలా వక్తగా మాట్లాడతాడు. మంత్రము, తంత్రము, యంత్రము అన్ని ఉన్నాయి అన్న దగ్గర. నగరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చింతల బాలరాజు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి. జై వాసవి అనట్లేదు ఎవరు కూడా. మన కులదైవం వాసవి మాత. ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ వాసవి మాత అని తెలుసుకోవాలి. ఇది ఆర్యవైశ్య సమ్మేళనం. జై వాసవి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం. ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య సోదరులు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా నమస్కరిస్తూ, స్టేజీ పైన చాలా మంది ఉన్నారు కాబట్టి మన అన్నగారు రంగ నరసింహ గుప్తా గారి ఆధ్వర్యంలో, మన ఉపేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది. 2 విషయాలు మాట్లాడతాను, ఎందుకంటే సమయం లేదు. మన మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి అన్న శ్రీరాములు అన్న గారు చాలా మంచి వ్యక్తి, ధర్మం కొరకు, దేశం కొరకు పాటుపడే వ్యక్తి. మీరందరూ కూడా మన హిందూ ధర్మంకు కాపాడే బీజేపీకి ఓటు వేయండి, ఓటు వేయించండి. మీ బంధువులకు అందరికీ చెప్పి ఈసారి మనం బీజేపీ ముఖ్యమంత్రిని తీసుకొద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా చెప్పండి, మన ఆర్యవైశ్యులను ఒక పోసలాగా తీసి పడేసిన మన ముఖ్యమంత్రి గారు, ఎక్స్ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఎక్స్ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇప్పుడు పదవులు లేడు కదా, మేనిఫెస్టోలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి
మన ఆర్యవైశ్య పేద ఆర్యవైశ్యుల కడుపు కొట్టిన ముఖ్యమంత్రి నీకు ఇంకా ఆర్యవైశ్యులు ఎప్పుడు జీవితంలో సపోర్ట్ చేయరు. కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మొన్న మాత్రం సాధ్యం కాదు. ఎందుకు కాదండి? ఆర్యవైశ్యులు ఏం పాపం చేస్తారు మీకు? ఎవరెవరో అడగని వాళ్ళకు కోట్లు ఇస్తున్నాం, అడిగే వాళ్ళకి ఇవ్వయ్యా. మేము అడుగుతున్నాం కదా, మా కొరకు కాదు, మా కులంలో ఉన్న పేద ఆర్యవైశ్యులు. ఒక ఎందుకంటే ఇంత గట్టి స్పీచ్ ఎప్పుడు చేయలేదు నేను. బాధ, ఎందుకంటే నేను ఒక ఆర్యవైశ్య సంఘానికి ప్రతినిధిని. మాలో మా ఆర్యవైశ్యలో ఉన్నటువంటి పేదలకు అభివృద్ధి కొరకు వాళ్ళ అభివృద్ధి పాటుపడడానికి నేను ఆర్యవైశ్య ప్రతినిధిగా వచ్చాను. నా ఉద్దేశం ఏంటి? నా సంస్థలలో, నా సంఘాలలో నా ఆర్యవైశ్యుల పేదరికం పోవాలి, అందరు అభివృద్ధి చెందాలి. వాళ్ళకి కష్టాలు నష్టాలు వస్తే నేను ఒక అతిథిగా ఉండాలని చెప్పేసి నేను ప్రతినిధిగా ఉన్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ సబతేంద్ర రెడ్డి లేకపోతే సుధీర్ రెడ్డి అన్న అందరూ మన మిత్రులే, కానీ ధర్మం కూడా ఇంపార్టెంట్. మన ధర్మం మన అందరు మిత్రులే. మనకు కావాల్సింది బీజేపీ సెంట్రల్లో ఉంది, స్టేట్లో కూడా సాధించుకోవాలి. నేను ధర్మం కొరకే ఈ మాట మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో చాలా కష్టం. మనం బాగుంటాం, మన పిల్లలు ఇంకా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. చూసినట్టండి, మనం అందరం ఏకం కాకపోతే. ఇక్కడ కులాలు మతాలు అక్కర్లేదు, మనం అందరం కూడా హిందువులం. అవునా కాదా? మనమందరం ఏ కులమైనా కూడా, రెడ్డి కానీ, వైశ్య కానీ, బ్రాహ్మణుడు కానీ, ఎస్సీ కానీ, ఎవరైనా మనం ఎవరిని పూజిస్తాం? హిందూ దేవతలను పూజిస్తాం. కొన్ని ఆలోచన అభివృద్ధి కోసం అతను ఒక బీఆర్ఎస్ సానుభూతిపరుడు, సబితా ఇంద్రారెడ్డి గారికి దగ్గర వ్యక్తి. మోడీజీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా మనకు అగ్రవర్ణ కులంలో పుట్టిన బీద విద్యార్థులకు 10% రిజర్వేషన్లో ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్, గ్రూప్ 1 పరీక్షలు ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన మన అగ్రవర్ణ పేద విద్యార్థులు ఎంతో మంది మోడీ గారి పుణ్యం వల్ల ఉద్యోగాలు పొందినారు. కాబట్టి మోడీ గారికి కృతజ్ఞతగా, ఎందుకంటే మనకు రిజర్వేషన్ లేవు, మన అగ్రవర్ణ కులంలో పుట్టినాం, 99 మార్కులు వచ్చినా కూడా మనకు ఉద్యోగం లేదు, కాలేజీలో సీట్లు లేవు. అది గమనించి మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ను ప్రకటించి మన పేద విద్యార్థులకు చేతనిచ్చిన మహానుభావుడు మోడీజీ గారు. ఒకసారి సప్పట్ల ద్వారా. అదేవిధంగా మనకు వైశ్య కార్పొరేషన్ ఇస్తానని సభాపూర్వకంగా, అసెంబ్లీ పూర్వకంగా వాగ్దానం చేసి విస్మరించిన మహానుభావుడు కేసీఆర్ గారు. మనం కార్పొరేషన్ ఇస్తారని చెప్పి ఆశపడ్డాం మొన్నవరకు. మన దాంట్లో నాయకులు లేరు, మనమంతా కార్యకర్తలం. నాయకులైన వారంతా బీఆర్ఎస్లో ఉన్నారు పదవుల కోసం, మన కోసం కాదు. ఇది గమనించాలి మీరందరూ దయచేసి. ఎందుకంటే వాళ్ళకు పదవులు కావాలి, కార్పొరేషన్లు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళకే నాయకులు కాబట్టి వాళ్ళు. కానీ మన సామాన్యమైన అగ్రవర్ణ విద్యార్థులకు, బీద కుటుంబీకులకు ఆదుకునే స్థాయిలో మన నేటి ప్రభుత్వం లేదు. కాబట్టి కసిగా మనము ఆర్యవైశ్య కార్పొరేషన్ విస్మరించింది కాబట్టి, మోడీ గారు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలిపిన వ్యక్తి మోడీ గారు. మనం ఎన్నేళ్ల నుంచో, శతాబ్దాల నుంచి కోరికగా ఉన్నటువంటి రామ మందిరాన్ని మనకు దయచేసి మన అష్టలక్ష్మి దేవాలయం మాజీ చైర్మన్, వాసవి కాలనీ వాస్తవ్యులు మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తేలుకొండ రమేష్ అన్న గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి ద్వారా దయచేసి. అయితే ఈ విధంగా మనము హిందువులం, బంధువులం.
మనకు కుటుంబం ముఖ్యం, కులం ముఖ్యం, మతం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, దేశం ముఖ్యం. ఈ దేశంలో ఉన్నదే హిందూ మతం. హిందూ మతాన్ని మళ్ళీ మనకు నిజాం పాలన, రజాకార్ల పాలన కావాలంటే ఇతర పార్టీలకు ఓటేయండి. మన రాముడు, మన హిందుత్వం, మన ధర్మం మనం సురక్షితంగా ఉండాలంటే మోడీజీ గారికి ఓటేయండి. మీ సపోర్ట్లతో ఆమోదం నిలపాలి. ఎందుకంటే పుట్టింది భారతదేశం, అఖండ భారతదేశం. ముస్లిం పాలనలో మనము ఎన్నో సంవత్సరాలు, యుగాలు అణిగి నశించి కృషించి రజాకారుల బాధలకు ఇబ్బందులు పడ్డాం. మనకు మోడీజీ గారు వచ్చినాక రామాలయము, హిందుత్వము, బీదవారికి రిజర్వేషన్లు, ఈ విధంగా ఎన్నో సంకల్పాలు కల్పించారు. కాబట్టి మన బీజేపీ సీనియర్ నాయకులు మిర్యాల కూడా ఎంపీ అభ్యర్థి నిలబడిన మన జితేంద్రన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఇంకా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే భక్తులు ఉన్నది. శ్రీరాములు గారు ఇంకా చాలా ప్రాంతాలు తిరగాలి, ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్క నిమిషం అమూల్యమైనది. కాబట్టి సభను కొంచెం తగ్గిస్తూ మన బస్సూరి శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, మన సభాధ్యక్షులు నరసింహులు గారు, అదేవిధంగా కార్పొరేటరు, తర్వాత రాధా గారు కార్పొరేటరు, ముఖ్యంగా మా ఉపేందర్ చెప్పిండు 2-3 విషయాలే మాట్లాడమని. నిజంగా ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అయింది. ఫ్యూచర్లో మన ప్రాతినిధ్యాన్ని నిరూపించుకోవాల్సిన విషయం ఉన్నది. కాబట్టి ఈ విషయాల గురించే చర్చిద్దాం. పురాతనమైనటువంటిది హిందూ ధర్మం. ఈరోజు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి కులం, మతంలో కులం ఏదైనా ఉందంటే అది ఒక్క ఆర్య వైశ్యులే అగ్రస్థానంలో ఉన్నారు. ఆధ్యాత్మికంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఏ గుడి కట్టినా, ఏ బడి కట్టినా, ఎక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిపినా కూడా ఆర్య వైశ్యులే ముందుంటారు. ఇక ఆర్య వైశ్యులను మనం తలుచుకుంటూ, అదేవిధంగా మరి మన ప్రాంతానికి ప్రాంతీయుడైనటువంటి అందల శ్రీరాములు గారికే మనం ఓటు ఎందుకు వేయాలి? అందల శ్రీరాములు గారికే ఓటు ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలంటే భారతదేశాన్ని అఖండ భారతదేశం అనిపించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు మనం అందల శ్రీరాములు గారిని ఓటేయాలి. 75 ఏళ్ల చరిత్రలో అఖండ భారతదేశం అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం. మోదీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్స్ ను తీసేసినందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. అదేవిధంగా 2 జెండాల సంస్కృతిని ఖండం చేసినందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి. అదేవిధంగా మరి ఈనాడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో మరి కాంగ్రెస్ నాయకుడు కెనడాకు ఒత్తాసు పలుకుతున్నాడు. అందుకోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలా? మీరేనా మనగాళ్ళు? మీకేనా పదవులు? ఏ ఆర్య వైశ్యుల్లో లీడర్స్ లేరనుకుంటున్నారా? ఒక ఆయన అంటాడు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టుకుంటున్నాడు. అరే నా కొడక, ఆర్య వైశ్యులు కలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఎందుకో తెలుసా? నీతి, నిజాయితీ, ధర్మం అని మేము వెనకబడి ఉన్నాం. ధర్మం కోసం పోరాడుతున్నాం. రండి. తాగుతారా? మేము కూడా మీతో పోటీ పడతాం. తాగుతాం మీకన్నా ఎక్కువ. రాండి. ఉరుకుతారా? మేము కూడా ఉరుకుతాం మీకన్నా ఎక్కువ. దేంట్లో తక్కున్నాం? అన్నిట్లలో ఆరితేరున్నాం. మీరు 2 మాట్లాడితే మేము 10 మాట్లాడతాం. మీరు ఒక్క పని చేస్తే మేము 10 పనులు చేస్తాం.
ఈరోజు అంత ధైర్యంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఎంత గొప్ప విషయం. ఇప్పటికీ ఆలోచన పరుడు, ఆజానుభావుడు ముఖ్య సందేశం ఇచ్చాడు. మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఎక్కడ పోయినా మన ఓట్లు ఎక్కడ పోవు, మనకు సంబంధించిన ఏ కులమైనా మతమైనా ఎవరైనా బీజేపీకి ఓటు ఇచ్చే ప్రయత్నం చేయాలి. మీరందరూ మీ ఓటు ఎట్లయినా మీరు వేస్తారు. పదే పదే చెప్తున్నా, ఒక్కొక్కరు ఇంటింటికి తిరిగి మన బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎవరికైనా ఏమన్నా గెలిచిందంటే కంపల్సరీ గెలుస్తాడు. మెజారిటీ కోసమే చూస్తున్నాం మన శ్రీరాములు అన్న. ఆ మెజారిటీ ఆర్యవైశ్యులే ఉండాలి. దయచేసి సభా కార్యక్రమం ఉద్దేశించి అష్టలక్ష్మి దేవాలయం మాజీ చైర్మన్, మన వాసవి కాలనీ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్త మరియు హిందుత్వవాది బీజేపీలో సీనియర్ నాయకులు మా అన్నగారు మన రమేష్ అన్న గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అస్మద్ గురుభ్యో నమః. వేదిక పైనున్న ఆణిముత్యాల లాంటి భారత రాజ్యాంగానికే ప్రతినిధులుగా ఉన్న పెద్దలు, భారత మాత ముద్దు బిడ్డలైన మీ అందరికి కూడా నమస్కారం. ఒక్క విషయం చెప్తాను. నాకు పెద్దగా రాజకీయాల గురించి తెలీదు, కానీ నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకోగలుగుతాను. మనందరినీ చెప్పుకోవాలి. మనం నిజంగా భారతీయులము అని చెప్పుకోవడానికి ఒక చివరి అవకాశము ఇప్పుడు దొరికింది. ఇప్పుడు గిట్ట మనం ఈ అవకాశాన్ని పోడగొట్టుకుంటే ముందు తరాలు మనం క్షమించం. వచ్చే తరాలు ఇంకేదో అన్యజాతిలో కలిసిపోవలసి వస్తుంది, లేదా వారు మరణించాల్సి వస్తుంది. నిర్ణయం మన మీద ఉంది. మనం మన జాతిని, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనంటే ఇలాంటి నిజాయితీ మనం చూస్తున్నాం. మిగతా రాజకీయ నాయకులు కొత్తగా బీజేపీలోకి వచ్చిన వాళ్ళైనా, లేదు మిగతా పార్టీల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కప్పలాగా ఏ పార్టీలోకి దుంకుతారో తెలియదు. కానీ శ్రీరాములు గారిని చూడండి, వారికి పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా బీజేపీనే నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి టికెట్ కాదు, సిద్ధాంతం ముఖ్యం. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళ వెంట మనం ఉంటే మనం గెలుస్తాం. మన ధర్మం గెలుస్తుంది, మన జాతి నిలబడుతుంది. మన ముందు తరాలకు మనం డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు ఇవ్వవలసింది ఒక మంచి గమ్యం, ఒక మంచి బాట ఇవ్వాలి. ఆ బాట ఇవ్వడానికి నిజంగా మోదీ గారు, వారితో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మన మార్గాన్ని ఏర్పరిచారు. ఆ మార్గంలో నడుద్దామా, లేదు పూలలా వేసి ఉన్న ముళ్ళ ఉన్న బాటల్లో నడవాలా? నిర్ణయం మన మీద ఉంది. మనము ఒక కులము అని కాదు. ఈరోజు ముస్లిమ్స్లలో కూడా, నేను కశ్మీర్లో ఒక ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు, ఇంచుమించు రోజు నాతో మాట్లాడుతుంటాడు. అతను మొన్న ఒక రోజు చెప్తున్నాడు, భాయ్ సాబ్, నేను తెలుగులో చెప్తాను, అన్నగారు అసలు ఈ 40 ఏళ్లలో కశ్మీర్లో ఇంత సంపాదన ఏ వ్యాపారస్తుడు, ఏ ఒక్క మనిషి చూడలేదు. అంత సంపాదన కశ్మీర్లో చుట్టుపక్కల ప్రతి మూలలో ప్రతి ఒక్క వ్యాపారి ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల్లో మేము చూడలేదు అని ఒక ట్రావెల్ ఏజెంట్ ముస్లిం చెప్పాడు. నేనన్నా, నీ ట్రావెల్ ఏజెన్సీ బాగుందేమో నువ్వు అంటున్నావు. కాదు, ఇక్కడ యాపిల్ పంట ఉంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇక్కడికి కొంటున్నారు. మేం లేకపోతే ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించి అబ్బాల్సి వస్తుండే, కానీ వాళ్ళే ఇక్కడికి వచ్చి కొంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. ఈ 40 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని ముస్లిమ్స్ చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మన ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంటే, మనం ఇక్కడ కప్పగంతులు వేసే వాళ్ళ వైపు మనం మరలితే మన నా భగవంతుడు కూడా క్షమించడానికి మరొక్కసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. నేను పెద్ద మాటకారిని కాదు, అయినా అని 3 విషయాలు చెప్తాను మీకు. మన భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తిగా పైకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు.
వారు వచ్చేంత వరకు మనం ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్ పోతే మనం భారతీయులమని చెప్పుకోవడానికి కూడా కొంచెం సంకోచంగా చెప్పుకునే వాళ్ళం. అలాంటిది వాళ్ళ భారతదేశానికి వచ్చి ఫారినర్స్ అంతా కూడా మీరు భారతీయుల, మీరు ఆశావాదులు, మీరు మంచి వ్యక్తులు అని చెప్పి మన అందరినీ మొన్ననే అయినటువంటి G20 సమిట్లో అందరూ ప్రేజ్ చేసిపోయినారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ మన హిందూవాదం చెప్తూ బీజేపీ పార్టీని ఒక లెవెల్కి తీసుకెళ్ళినాడు. అది మనందరం కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్తున్నాం. అదేవిధంగా మన దగ్గర కూడా మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కాదు, మన ఏరియా మహేశ్వరం ఏరియా ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని నిలిపిద్దాము. ట్రిపుల్ ఇంజన్ అంటే సెంటర్లో బీజేపీ, స్టేట్లో బీజేపీ, మన మహేశ్వరంలో కూడా బీజేపీ. మీ అందరికీ తెలుసు గతసారి చాలా కొంత వ్యత్యాసంతో మన అభ్యర్థి గెలిచినాడు. కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. అంటే అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఇప్పుడే మన రమేష్ గారు చెప్పారు, కప్పగంతులు వేసే వాళ్లకు దయచేసి మళ్ళీ మళ్ళీ ఓటు వేయకండి. ఒకే సిద్ధాంతాన్ని, మన హిందుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మనము ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ బీజేపీకి ఓటేసి మన పార్టీని మనం గెలిపించుకుందాము. మనం ఆర్యవైశ్యులం ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళం తప్పితే తీసుకునే వాళ్ళం కాదు. ఎన్నో సందర్భాలలో మనం చూసాము, ₹1,00,00,000 ఇచ్చే నా కొమటుని కొనుక్కోమని చెప్పారు. అలాంటి వ్యక్తిత్వం గలటువంటి మన వైశ్య జాతి మనందరం కూడా మన రాములు గారికి ఓటు ఇచ్చి గెలిపించుకొని మళ్ళీ వారితోటి మనం ఏ పనైనా మనం చేయించుకుందామని చెప్పేసి చెప్తున్నాను. మనకెవరికైనా కానీ వారు గెలిచిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ మేమందరం ఉన్నాము, వేదిక పైన కూర్చున్న వాళ్ళందరం కూడా ఉన్నాము, మీ అండకు ఉంటాము. కానీ మన వైశ్యులలో కూడా వేరే పార్టీలలో కూడా ఉన్నారు, వారికి ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. వారు వచ్చేసేసి మొన్నే మీటింగ్ పెట్టారు. దాంట్లో ఒక వ్యక్తి నాతో అన్నారు, అన్నా నువ్వు బీజేపీ కదా, అక్కడికి ఎందుకు వెళ్ళావని. నేను అప్పుడే చెప్పాను, మేము వైశ్యులము, వైశ్య ఆత్మీయ గౌరవం కోసానికి మేము అందరికి అక్కడికి వెళ్ళాము, పార్టీ వ్యక్తంగా కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మనము వైశ్య కులానికి మనం చెందినం కాబట్టి మనం వైశ్యులందరూ కూడా ఒక్క ధాటి మీద ఉండి మనందరం కూడా బీజేపీకి ఒకసారి ఓటేసి గెలిపించుకొని వారితోటి మనము ముక్కు పిండి చెవులు పిండి మనం పని చేయించుకుందాము. జై హింద్. ఈరోజు ఆర్యవైశ్య మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అందెల శ్రీరాములన్న గారికి, ప్రవీణ్ గారికి, మా కాలనీ పెద్దలు, పిలువంగానే వచ్చిన రమేష్ అన్న గారికి, సుధాకర్ గుప్తా గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఒక్క ఫోన్ కాల్తో నిన్న ఈవినింగ్ నేను 3:30కి స్టార్ట్ చేసినాను. ఒక్క ఫోన్ కాల్తోటే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా సోదర సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి గుడి ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదంతో, అమ్మవారి చల్లటి నీడలో ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో పాటు అమ్మవారి ఆశీర్వాదం కూడా మా రాములన్న గారికి దక్కుతుందని కోరుకుంటూ, 2009లో ఆర్కేపురం డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా కుటుంబం నుంచి నేను మా వారు మీ ముందుకు రావడం జరిగింది. అప్పుడు మేము ఎవరికీ తెలియదు, కనీసం కాలనీలో ఉన్న పెద్దలకు కూడా మేము తెలియదు. మా మామగారు తెలుసు కానీ మేము ఎవరికీ తెలియదు. తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో
ప్రతి గడప గడపకు పోయినప్పుడు నన్ను ఒక చిన్న ప్రశ్న అడిగిండ్రు చాలామంది. ఎందుకంటే గతంలో భాస్కర్ రెడ్డి గారు గెలిచిండ్రు, పార్టీలు మారిండ్రు. సరే అమ్మ, నువ్వు వచ్చినావు, నువ్వు ఇదే పార్టీ మీద ఉంటా, ఇదే పార్టీలో పనిచేస్తాను అంటే మీకు ఓటేసి మేము మీతో ఉంటాము అన్నారు. చాలామందిని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను నేను 2016లో. నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించి ఈ కాలనీ ఆడబిడ్డగా మీరందరూ నన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిండ్రు. దానికి మేము ఈ వేదిక నుంచి మా కుటుంబం తరపున మా వారు నేను ఇద్దరం మీకు అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా కాలనీ ఆడపడుచు మా అమ్మాయిని మేము సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి ఆ రోజు ఒక స్థానంలో నిలబెట్టిన వాళ్ళందరూ ఇక్కడ వేదిక మీద ఉన్నారు, వేదిక ముందున్నారు. మళ్ళీ అదే ఎలక్షన్స్ తర్వాత వస్తే కూడా నువ్వు అదే పార్టీ మీద ఉన్నావు, అదే పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పాల్సిన పని లేదు, మేమే నీకు పని చేస్తామని చెప్పి నన్ను మళ్ళీ ఆశీర్వదించి పంపించాను. అదే 2009 ఎలక్షన్స్లో రాములన్న ఒక చిన్న కార్యకర్తగా, నాకు కూడా తెలియదు, వచ్చి ఇక్కడ పనిచేసిండ్రు. నాకు తెలియదు, నాకు ఎప్పుడు తెలుసు అంటే రాములన్న నాకు పనిచేసిండ్రని. అన్న ఎలక్షన్లో నిలబడడానికి ఆఫీస్కి వచ్చిన రోజు నన్ను గుర్తుపట్టినావా అమ్మ అన్నారు. అన్న నేను గుర్తుపట్టలేదు అని చెప్పిన. లేదమ్మా, నేను మా తమ్ముళ్ళు మా నాదరుగుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త వచ్చి నీకు పనిచేసినాం ఇక్కడ అని చెప్పిండ్రు. ఆ రోజు ఇదే సిద్ధాంతాన్ని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని, అసలు మేమెవరమో కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి పనిచేసిండ్రు అంటే వారి కమిట్మెంట్ చూడండి, వారికి ఉన్న సిద్ధాంతాన్ని చూడండి. మహేశ్వరం అసెంబ్లీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ గెలిచిన దాఖలాలు లోకల్ బాడీలో చూసుకున్నా, మహేశ్వరం అసెంబ్లీలో చూసుకున్నా, ఎక్కడ బీఆర్ఎస్కి ఇక్కడ బలం లేదు. మిమ్మల్ని నమ్ము. శ్రీరామ్, జై శ్రీరామ్. సభాధ్యక్షులు మరియు ఈనాటి మన ముఖ్య అతిథి అందల శ్రీరాములు గారు, మహేశ్వరం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఈ సమావేశానికి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, ముఖ్యంగా మహిళా అమ్మలకు అక్కలకు అందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఎందుకు తీసుకురావాలన్న విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, భారతీయ జనతా పార్టీ అంటేనే వైశ్య బ్రాహ్మణ పార్టీ. ఈ డైలాగ్ ఎప్పుడు మీకు వెంకయ్య నాయుడు గారు బాగా చెప్తుంటారు. ఎప్పుడు బనియా పార్టీ, చలో బొమ్మన్ బనియా అంటే अम्मा, चलो मैं अच्छी बात आपके बात भी सुनाएंगे. जहाँ बनिया है वहाँ दुनिया है. चलो రైట్ రాజలక్ష్మి అక్క. ఏదేమైనా కూడాను ముఖ్యంగా మన సామాజిక వర్గం చాలా ప్రభావితం చేసే సామాజిక వర్గం. ఎందుకనండి, మన సామాజిక వర్గంలో చాలా వరకు వ్యాపారస్తులే ఉంటారు, దాన ధర్మాలకు ముందర ఉంటాము. సుధాకర్ అని చెప్పినట్టు మన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది, ఎప్పుడు చేయి చాపదు. ఇదే కాకుండా ఈరోజు మోదీ గారి ఆధ్వర్యంలో, మోదీ గారి ప్రధానిగా మనకు వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కూడా ఇచ్చాడు. అది మనం గుర్తు మర్చిపోవద్దు. దానివల్ల కొన్ని వేల మందికి వాళ్ళ ఉద్యోగాల్లో కానీ రకరకాలుగా అవకాశాలు దొరికినాయని చెప్పే విషయం మర్చిపోవద్దు. అదే కాకుండా వారు సాధించిన దేశపూర్తిగా ఎన్నో విషయాలను వారందరూ గుర్తు చేశారు. ఈరోజు ప్రపంచమే మొత్తం మన వైపు, భారతదేశం వైపు చూసేటట్టుగా చేశారు. నాకు గుర్తుండి 15-20 ఏళ్ల కింద నేను అమెరికా పోయినప్పుడు ఫ్లైట్లో పోతుంటే నన్ను పక్కన ఉన్నాడు వేరే దేశస్తుడు. మీది ఏ దేశం అన్నాడు, అది ఇండియా అన్నాడు. ఒక ఆయన అన్నాడు, అంటే ఇంగ్లీష్లో అడిగాడు ఇది ఎక్కడ అని. అంటే ఈరోజు ఎటువంటి పరిస్థితి, ఇండియాను గుర్తుపట్టని మనిషి లేడు ప్రపంచంలో ఇవాళ. అది మన ప్రధానమంత్రి మోదీ గారి గొప్పతనం. మన దేశానికి ఆ పేరు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మనకు పేరు వచ్చినట్టే అది. కాబట్టి ముఖ్యంగా మిత్రులారా, అందల శ్రీరామ్ యాదవ్ గారిని తప్పకుండా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఇదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మనకు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని రకాలుగా చేస్తుంది మనం చూస్తున్నాం. మనము
ఇవాళ ఈ లక్షల కోట్ల అప్పు తీరాలంటే భారతీయ జనతా పార్టీ ఉంటేనే మళ్ళీ ముందు అప్పులు పోకుండా ఉన్న అప్పులు తీర్చేస్తుంది, మనందరం సుఖంగా ఉంటాము. ముఖ్యంగా హిందుత్వాన్ని ఎక్కడ వెనకపడియదు. ప్రస్తుత పరిస్థితులు అందరం కూడా సోషల్ మీడియా ద్వారా రకరకాల అందరం చూస్తున్నాం. మనము వీటన్నిటిని మనం గమనించుకొని ఒక్క మహేశ్వరం నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న మన బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి ప్రతి ఒక్కరం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయించేసేసి ప్రతి దగ్గర కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈనాటి మహేశ్వర నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి మన యొక్క బీజేపీ అభ్యర్థిగా వచ్చేసినటువంటి అందెల శ్రీరాములన్న గారికి మరియు స్థానిక పెద్దలు, ఈ కాలనీ ఇంత దేదీప్యమానంగా వెలుగొందడానికి ముఖ్యకర్తలైనటువంటి తేలికొండ రమేష్ అన్న, మా సుధాకర్ అన్న, మరియు మిత్రులు చీకోటి ప్రవీణ్ గారు, పర్సనల్ సినన్న గారికి, కౌన్సిల్లో నాతో పాటు నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ను 4 సార్లు పోటీ చేసినా కానీ ఒకసారి మా వద్ద గెలిచింది, ఒకసారి నా మిసెస్ ఓడిపోయింది, ఒకసారి నేను ఓడిపోయినా, 4వ సారి నేను గెలిచిన. అయినా కౌన్సిల్లో ఎందుకంటే మేము ఆ రోజున ఫస్ట్ డే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అన్న ఏం ఆధారపడదు, నేను ఉన్నాను పక్కకు, అక్కపక్కకి నాకు సీట్ దొరికింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ ముఖ్యంగా ఉంటుంది. అది అలవాటు పడినోడికి ఏ పార్టీలో పోడు. మిగిలిన వైశ్య ప్రముఖులకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అన్నదమ్ములకు, అక్కజనులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానానికి తీసుకుపోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దేశంలో చట్టం రూపకల్పనలో కానీ, చట్టం రూపం ధరించినాక దాన్ని ఎంత కఠినంగా అమలుపరచాలని చెప్పిన దాంట్లో కానీ, ఒక అవినీతి రహిత పాలనలో కానీ, ధర్మం కోసం దేనికైనా తెగింపు కానీ, ఇవన్నీ కూడా ఆయనలో ఒక దైవాంశ సంబుద్ధుడిగా మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ అతనే చేయగలుగుతాడు, వేరే ఎవరు చేయలేరు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సుపరిపాలన, ఒక ధర్మవంతమైన పాలన, దోచుకునే పాలన లేకుండా ఈ కేసీఆర్ కుటుంబం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నది, దీనికి అడ్డుకట్టు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక మంచి సంకల్పం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఎలక్షన్లలో చాలామందికి కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అందులో భాగంగానే మన మహేశ్వరం అందర్ల శ్రీరాములన్న గారికి ఈ అవకాశం కల్పించింది పార్టీ. పక్కన ఎల్బినాలో సామాన్య గారికి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అన్నతోటి కలిసి తిరుగుతుంటాను. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ 5 ఏళ్ళు ప్రతి ఒక్క ఇంటిని కూడా సందర్శించిండు, కలిసిండు, సమస్యల మీద పోరాటం చేసిండు, వచ్చిండు. ఆమె ఒక 2-3 మాటలు చెప్పిపోయిందంట, నాకు తర్వాత తెలిసింది. 2 ఎకరాలు తుక్కుగూడలో ఇస్తాను, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తాను చెప్పిందంట. కేసీఆర్ ప్రామిస్ చేసిండు. మన కామారెడ్డిలోనేమో కేటీఆర్ ఏ కార్పొరేషన్ లేదు, ఏం లేదు, ఏం మాట్లాడతారా అన్నాడు. ఈ మెడికల్ తెస్తుందో కేసీఆర్ ముంగడ పోయి నిలబడేంత దమ్మున్నదా ఆయనకు? కేటీఆర్ని పోయి నిలదీసేంత దమ్మున్నదా? మరి ఏ రకంగా ఇస్తావమ్మా? ఉప్పల్ బగాయతో ఇచ్చిన స్థలానికి ఏ దిక్కు దివానా లేదు, ఉన్నదా? ఉప్పల్ బగాయతో ఇచ్చే స్థలానికి దిక్కు దివానా లేదు. ఓరు బోరింగ్ చేసిన అన్నారు, ఓరు బిల్డింగ్ కట్టినన్నారు, ఓరు స్థలం చూపించిన అన్నారు. మొత్తం మ్యాప్లు రెడీ అయినాయి, మనం ముందుకు వచ్చినాయి. మీరు ఎవరన్నా చూసిందా? మరి ఎందుకండి, ఎందుకు వేయాలనుకోవటం మనం అంటే ఆమె పోస్టులు ఇష్టం కదా అని అంటున్నారు చాలామంది.
అరే అధికారంలో ఉంటే ఏ పార్టీ ఇస్తే పోస్టులు ఎందుకు ఇవ్వదు? ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారం లేకపోయినా కానీ 3 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లో 4 కార్పొరేటర్ సీట్లు ఇచ్చింది. ఎన్నో మున్సిపాలిటీలలో మన వాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు. మేము ఇది గొప్పగా చెప్పుకోం, కష్టపడ్డాడు కాబట్టి వచ్చిందని చెప్తాం, అంతేగాని మేమిచ్చిన పార్టీ చెప్పదు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ కాబట్టి చెప్పదు. మీరంతా దొంగ పార్టీ, దొంగ మనుషులు, దొంగ మాటలు ఏదో గొప్పగా చెప్తారు. ఎందుకు ఇస్తారు? మేము జనాభాలో నిష్పత్తి లేదా, మా భాగం లేదా, మా భాగస్వామ్యం లేదా? అదేదో మాకు ఫ్రీగా ఇచ్చినట్టు బిచ్చం ఇచ్చినట్టు చెప్తారేది మీరు? మా వాళ్ళు అక్కడ పని చేస్తలేరా? ఫ్రీగా ఇచ్చారా? పని చేస్తే వచ్చింది వాళ్ళకు, ఊరికే రాలే. ఇంట్లోకి పండుకున్న తీసుకొచ్చి ఏమైనా వైస్ చైర్మన్ నిలబెట్టిందా, ఎంపీపీ నిలబెట్టిందా? అక్కడ కూడా అతను మన వాళ్ళు పని చేసారు, కష్టపడ్డారు, ప్రజలలో తిరిగారు, మమేకమైనరు. కాబట్టే వాళ్ళకు ఈ రోజు అవకాశం వచ్చింది. దాన్ని కూడా వీళ్ళు ఖాతాలు వేసుకొని మేము ఇచ్చినామని చెప్తున్నారు. దయచేసి మనం ఇవన్నీ కూడా గమనించాలి. మనం ఈ ప్రాంతంలో ఉన్నాం, మనకు ఆపద సాపదకు ఎవరు వచ్చి మనకు అండగా నిలబడతారు? ఆమె ఇంటికి పోవాలంటే 10 మంది బయట ఉంటారు, 4 లోపల ఉంటారు, ఆ లోపల ఇంకా 2 ఉంటారు. ఏడ కలుస్తారండి మీరు? కలుస్తారా? కలిస్తే కూడా నువ్వు పళ్ళ పుట్టనో పూల బొకేనో అవన్నీ తీసుకుపోయిస్తే తీసుకొని ఇంట్లో పోతుంది. ఏమైనా పని చేస్తుందా? అందరి శ్రీరాములను గెలిపిద్దాం మనం. మీ అందరికి కూడా భరోసా ఇస్తున్నాను. మా పక్కకు ఎల్బీనగర్లో సామరంగారెడ్డి అన్న గెలుస్తున్నాడు, ఇక్కడ అందల శ్రీరాములను గెలుస్తున్నాడు. అయితే కార్పొరేటర్గా మా అక్కతోటి ఉన్న తోటి కార్పొరేటర్లు 43 మంది ఉన్నాం ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో. మేమందరం కలిసి కూడా ఇద్దరిని గెలిపించుకొని పోతాం. ఇద్దరు చెయ్యి పట్టుకొని మా యొక్క అధిష్టానం దగ్గర తీసుకుపోయి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తాం. అన్న మీరు రాకుండా చేయబట్టుకొని గుంజుకొని పోతా నేను. ఎందుకంటున్నా అంటే పదవులు కష్టపడితే వస్తాయి, ఏ పార్టీలో సరే, అది సమస్య కాదు. కష్టపడండి వస్తాయి, ఎవరి భిక్షం మనకు అవసరం లేదు. పార్టీలు గుర్తిస్తాయి, పనితనాన్ని గుర్తిస్తాయి, ముందుకు తీసుకెళ్తాయి. కానీ కార్పొరేషన్ ఎందుకు కావాలి మనకంటే మన దాంట్లో కూడా బలైన వర్గం ఉన్నారు. రోజు 1000 రూపాయలు కూడా సంపాదించుకునే స్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరన్నా ఉండాలి? మనం అందరం కలుస్తాం సరే, ఏదో ఆపద సాయం చేస్తాం, కానీ అది శాశ్వతం కాదు కదా. వాళ్ళ కుటుంబం కూడా బాగుపడాలి కదా, ముందుకు పోవాలి కదా. మరి కార్పొరేషన్ ఉంటే దానికి ఒక భరోసా ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకి ఏదైనా చేయూత ఏర్పడుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ తీసుకొని వస్తే ఈ మహాత్ముడు కేసీఆర్ 2 ఏళ్ళు మోకాలు అడ్డం పెట్టాడు. మన బిడ్డల భవిష్యత్తు 2 ఏళ్ళు అంధకారమైంది, వెనక్కిపోయింది. మళ్ళీ లాస్ట్ భయపడి ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాడు. మరి ఎందుకు అడగలేదమ్మా? నువ్వు మాట్లాడతావు కదా రిజర్వేషన్ మీద, దళితుల మీద, బడుగు బలైన మీద, మరి మేము జ్ఞాపకం వస్తలేమా? చెప్పుకుంటూ నా వైశ్య మిత్రులు, వైశ్య శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ప్రెసిడెంట్ను. కానీ ఒక్క నిమిషం అండి, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? 2014లో మన్మోహన్ సింగ్ గారు అమెరికాకు పోతే ప్రెసిడెంట్ దగ్గర ఇట్లున్నాడు. మళ్ళా తర్వాత మోదీ గారు వెళ్తే అమెరికన్ ప్రెసిడెంట్ ఇట్లా కొట్టిండండి. అది గుర్తుంచుకోండి, అది మన దేశ గౌరవం. G20లో అగ్రరాజ్యం ఉన్న దేశాలందరూ మోదీ గారి దగ్గరకు వచ్చి ఇట్లా వచ్చి నమస్కారం చేసిందండి. ఈ రోజు పాకిస్తాన్ కు మాట్లాడే ధైర్యం ఉందా? మీరు చెప్పండి. ఇక్కడ మనం ఈ రోజు స్వతంత్రంగా హ్యాపీగా ఉన్నామంటే మోదీ గారి మూలానే, బీజేపీ మూలానే. బీజేపీకి ఓటేయండి, మన దేశాన్ని మనం రక్షించుకుందాము. ప్రత్యేకంగా ఒకటండి, గ్యాస్ పెరగంగానే ఒక పార్టీ వాళ్ళు సిలిండర్ పట్టుకొని తిరుగుతాడు. వానికి సిగ్గుందా? నేను తిడుతున్నానంటే నా మనసు మాడుతున్నది. వాడు ఎందుకు గ్యాస్లో వాడి కమిషన్ ఎందుకు తగ్గించుకోడండి?
స్టేట్ ట్యాక్స్ ఎందుకు తగ్గించుకోడండి, పెట్రోల్లో టేస్ట్ ట్యాక్స్ ఎందుకు తగ్గించుకోడండి, ఇవన్నీ గొప్పలు చెప్తాడు. ఒకడు అంటాడు మోదీ దేశానికి వేస్ట్ అని. వీడు ఫాల్తుగాడు 3 నెలలు కాలేదా 3 ఏళ్ళు కాలేదా పార్టీలోకి వచ్చి టిఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడి తెలంగాణ కోసం కొట్లాడిన వాడు ఎక్కడో ఉన్నాడు. ఈయన వచ్చి నా కార్యకర్తలు అంటాడు. వాడు ఎక్కడి కార్యకర్తలు అండి? అమెరికాకు పోయేటప్పుడు ఇస్త్రీ బట్టలు లేవు, ఇవాళ మాట్లాడతాడు. దమ్ము ధైర్యం ఉంటే ఈ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ శ్వేతపత్రం వదులు చేయమండి. మోదీ గారు ఎంత ఇచ్చారో రాష్ట్రానికి నేను చెప్తాను. ధైర్యం ఉంటే రేపే శ్వేతపత్రం వదలాలి. ఈ ధైర్యం ఉన్న వాళ్ళు మాట్లాడాలి. కాకపోతే మన వైశ్యులము, సౌమ్యులము, వ్యాపారవేత్తలము మనము ట్యాక్స్ కడతాము, ఇన్ని చేస్తాము. కార్పొరేషన్కు బిచ్చమెత్తుకోవడం ఎందుకండి? పదవులు రాగానే మన కార్పొరేషన్ అంటారు, పదవులు రాగానే అయిపోతారు, వెనుకోకపోతారు. 5 ఎకరాలు ఇచ్చిందండి ఆ నాయకుడు మనకు. తీసుకుపోయి ఏ వైశ్యునికి చూపించిందండి? లేదు. కావున దయచేసి మనము బీజేపీ పార్టీని నమ్ముకుందాము. ఇంకొకటండి, నేను ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ 2014లో ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఒక పాలసీ తీసుకురావాలనుకున్నారు. భారతదేశంలో ముస్లిము ఏ ఇంటికి పోయి ఇది నాది అంటే కోర్టు కూడా పోవడానికి లేనటువంటి జీవో తయారు చేశారు. ఆ టైంలోనే మన ఆత్మీయుడైనటువంటి మన దేవుడైనటువంటి మోదీ గారు రావడం జరిగింది, అది తీసేయడం జరిగింది. ఇది మనం గ్రహించాలి. ఒక వరంగల్లో ఒక బ్రాహ్మడు మసీదు పక్కన పూజ చేస్తుంటే వాడిని తీసుకుపోయి చంపిండు. ఈ మూర్ఖుడు ఏం చేసిందండి? హిందువులను నాశనం చేస్తాడా? ప్రతి ఇంటి ముస్లింస్కు ₹1,00,000 ఇస్తా. ఎవడబ్బో సంబంధం నువ్వు ఇవ్వడానికి నీకేం అధికారం ఉంది? కాబట్టి దయచేసి మనం అందరము మీకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. మన శ్రీరాములన్న గారిని ఒక్కసారి కరతనాల ధైర్యంతో మీరందరూ వారికి థ్యాంక్స్ చెప్పండి, నిలబడండి, ఓటేయండి, గెలిపించండి. మన రాష్ట్రంలో బీజేపీ రావాలని కోరుకుంటూ మీ అందరికీ శిరస్సు ఉంచి బీజేపీకి ఓటేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ డాక్టర్ గుప్తా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, వందే వందే. ఏ పార్టీ నా కొడుకన్నా చెప్తాడా అన్నవి? దొంగ నా కొడుకులు. నేను కొంచెం ఘాటుగానే ఉంటుంది నా స్పీచ్. ఎవ్వడు చెప్పాడు ఎంతసేపు ఇటలీ దొరసాని సంకనాకుడు రాహుల్ గాంధీ కాలు కింది పోయి నిలబడతారు. ఇక్కడ బీఆర్ఎస్లో చూస్తేనేమో కేసీఆర్ టైం అయ్యాడు, కానీ తూలుతున్నప్పుడు పోయి కిందికి వెళ్ళి కాళ్ళ మీద పడతారు. దురదృష్టం ఏంటంటే బ్యూరోక్రాట్స్ కూడా పోయి కాళ్ళ మొక్కుతారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు అంటే ఆయన కాలు మొక్కితే పదవి ఇస్తాడు. ఇక రామారావు కూడా అంతే, దరిద్రము, నాస్తికుడు. మీకు తెలుసో తెలియదు, కేటీ రామారావు నాస్తికుడు. ఇవాళ అందరు చెప్పారు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, అందరు చెప్పేసారు, చాలాసేపు చెప్పేసారు అతిథులంతా. మరి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయొద్దు, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయొద్దు? ఇక సబితమ్మ దొరసాని చేవల్ల షెల్లమ్మ వచ్చి దరిద్రం పట్టినట్టు మహేశ్వరంకి పట్టింది. పట్టలేదా? ఈ డమ్మి మంత్రులు, వీళ్ళు మంత్రులు కాదు కంత్రులు అంట. నేను కేసీఆర్ దగ్గర ఫైల్ తీసుకొని పోయింది మేడం, సార్ ఈ సంతకం చేయాలి. సంతకం చేయమ్మా, మీదికి వెళ్ళి వస్తుంది ఫైలు, మీరు సంతకాలు చేయాలి, మాకు ఇచ్చేయాలి. అది ఏందనేది మేము చెప్పాం. ఆ పైరవి అంతా కేటీఆర్ చూసుకుంటాడు. మరి మేమేం చేయాలి సార్ అని అడిగింది. ఇంత ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒరిసి
ప్రజలను ఓట్లు వేసిన ప్రజలను పిచ్చోళ్ళని చేసి మరి మీ బీఆర్ఎస్లోకి వచ్చినావంటే నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు భూ కబ్జాలు చేసుకో, మంచిగా భూ కబ్జాలు చేసుకో. గుళ్ళ భూములు ఏమైనా ఉంటే కబ్జాలు చేసుకో. నీ చేతి కింద రౌడీలు గుండాలు ఎట్లనే ఉంటారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. పోలీసు వాళ్ళు ఎవ్వరిని కూడా డిస్టర్బ్ చేయము. మీరు మంచిగా వసూలు దుకాణం పెట్టుకోండి. ఇంతకుముందు ఆకు రౌడీలు పేట రౌడీలు ఉంటుండే, ఇప్పుడు ఎవ్వరు లేరు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఆక్రమించుకోర్రి. ఆమె ఆడికే సంతోషపడ్డది, మహేశ్వరంకి వచ్చింది. ఇవాళ శివార్లల్లా శ్రీరాములు నాకు తెలిసే ఉంటుంది ఎన్ని వేల ఎకరాల భూములు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగట్టింది. ఆమెకి కమిషను, భూముల వాటా, కేటీఆర్ బెనామీలకి మొత్తం రిజిస్ట్రేషన్లు. ఇలా ధరణి చేసిరు. రైతుల మధ్యలోనే పంచాయతీ. ఆ పంచాయతీలో బీఆర్ఎస్ వాడు వస్తాడు, తెంపుతాడు. 1 ఎకరం పంచాయతీ ఉంటే సగం ఎకరం వానికి, ఇంకోనికి 1/2 ఎకరం, అసలునికి 5 గుంటలు 3 గుంటలు ఏదో ఇస్తారు. ఇవాళ శ్రీరాములు అన్న ఇక కాంగ్రెస్ సంగతి గమ్మతున్నది. ఆయనకు బౌండరీలే తెలియదు, ఇడికి వచ్చిండు ఆయన. ఆయనకు బౌండరీలే తెలియదు, తెలుసా అన్న ఆయనకి. ఈయనేమో ఓడిపోయినా కూడా గెలిచిన ఎమ్మెల్యే కంటే ఎక్కువ పని చేయబడుతున్నాడు. ఈయన లాస్ట్ టైం ఓడగొట్టి గెలిచిన పని కంటే ఓడిపోయినా కూడా ఇంట్లోకి వెళ్ళి ఆస్తులు అమ్ముకోని నేను చూసిన. ఆస్తులు అమ్ముకొని ఏ ఊరికి ఇబ్బంది, ఇంట్లో పెళ్ళైనా సావైనా ఏమైనా శ్రీరాములు అన్న దగ్గర పోతే ఖాళీ రారు. పుస్తక మట్టలు ఇచ్చిండు, పుస్తల తాళ్ళు ఇచ్చిండు, పట్టు చీరలు ఇచ్చిండు. రైతులకి ఇబ్బందులలో ఉన్నప్పుడు 1 రూపాయి ఇంట్రెస్ట్ తీసుకోకుండా పైసలు ఇచ్చిండు. కొందరికి కొద్దిగానే ఇచ్చిండు. ఆటోలు వంచిండు, బైకులు వంచిండు. ఇవాళ అసలు ఆయనకి ఓటేయాలి మనం. ఇవాళ ఈ మేడం బాధ తప్పించుకోవాలంటే ప్రతి ఒక్క కార్యకర్త, బీజేపీ కార్యకర్తలే కాదు, వైశ్యులకి ఇంకోటి గమ్మత్తు, కిరాణా షాపులలో బీఆర్ఎస్ గుండాలు. ఊర్లలో చాలా కిరాణా షాపులు ఉన్నాయి మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి. ఊరన్నీ ఫ్రీ. వాళ్ళకి చాలా కేసులు ఉన్నాయి. అడిగేటోళ్ళు లేడు. డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీసు వాళ్ళే వాళ్ళే. మీరు ఊర్లలో తిరిగి చూడండి, ప్రతి ఒక్క షాప్లో ఉద్దర రాసుకుంటాడు. ఇక తృప్తికి రాసుకొని చూడాలి ఈ బీఆర్ఎస్ తోడు తీయాలని, కానీ ఇచ్చేది లేదు, పీకేది లేదు. అలా మొత్తం రౌడీజం గుండాయిజం ఏమన్నా అవుతుందంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఆయనను చూస్తే కూడా నాకు యాదవ్ లెక్క కనిపించాడు, మన కోమటాయి లెక్కనే కనబడుతుంది. కరాలు ఓ అన్న కదా, రంగు కూడా మనదే ఉన్నది. నేను చూసేది శ్రీరాములు యాదవ్ అన్న అంటే అమ్మ మా షెట్ లెక్కున్నాడు. మరి నువ్వు యాదవ్ లెక్కున్నావా? నా ఫామ్లో అయితే దున్నపోతులు పెంచుతున్నాను నేను అన్నా. నా ఫామ్లో సాలిడ్ దున్నపోతు ఇప్పుడు హర్యానాకి వెళ్ళి రేపు వస్తుంది. మీ వాళ్ళకే ఇస్తున్నా సదర్లో చూపి అని చెప్పి. అట్లా రేపు ఏం ఆపద వచ్చినా నవ్వు. ఆ పేరు కూడా చూడండి, మనం జై శ్రీరామ్ అంటాం, పేరు కూడా శ్రీరాములు. అది ఒక్కటి రాలేదా మనం ఓటేయడానికి? సౌమ్యుడు. సో అందరూ కూడా దయచేసి శ్రీరాములు అన్నని గెలిపియాల్సిన బాధ్యత మనపై ఉంది. మన కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఓటు వేయాలి. దానికి తోడు పక్కన వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఈయనకి ఎందుకు వేయాలి, ఆమెకి ఎందుకు వేయొద్దు, లక్ష్మారెడ్డికి ఎందుకు వేయొద్దు. కాంగ్రెస్ కోట్ అయితే మళ్ళీ బీఆర్ఎస్లకే పోతుంది అది ఓటు. వాళ్ళైతే అందులోనే జాయిన్ అవుతారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. సమయం తక్కువ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ స్టేజ్ పై అలంకరించిన అందరు పెద్దలకు కూడా నమస్కరిస్తూ, అందరి పేరు పేరున నమస్కరిస్తూ జై హింద్. భారత్ మాతాకి సభాధ్యక్షులు ఉపేంద్రన్న గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి వచ్చిన అన్న చీకోటి ప్రవీణ్ అన్న గారికి, కాబోయే ఎంపీ అన్న 100% ఎంపీ అవుతాడు, ఇది రాసి పెట్టుకోండి. అదేవిధంగా జితేందర్ అన్న గారికి, అదేవిధంగా సుధాకర్ అన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి, రాధాకక్క గారికి, అదే నరసింహగుప్తా అన్న గారికి, అదేవిధంగా మన అంజన్న గారికి, స్టేజ్ మీద ఉన్న బాలన్న గారికి, అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, ఇంత ఓపికతోటి ఇంతసేపు మీరు విన్నందుకు ప్రతి ఒక్కరికి అమ్మ ఏమనుకోదు, కొద్దిగా నేను జల్దీ మూసేస్తాం. ఎందుకంటే ఎక్కువ పని ఎక్కువ చేస్తాం, మాటలు తక్కువ ఉంటాయి. నాకు కొంచెం నిజంగా ఎంత తిన్నాక నాకు ఒక గుర్తొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి అంటే ఎక్కువ. దైవభక్తిలో నేను ఎక్కడ పోయినా
మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ టెంపుల్కి పోయినా ఎక్కడో దిక్కు ఆర్యవైశ్య సంఘం భోజనం పెడతారంటే ఓన్లీ ఆర్యవైశ్య సంఘం. ఎక్కడన్నా ఉండి ఎక్కడ పోయిందో భోజనం దొరుకుతుందంటే అక్కడ కొన్ని సంఘాలు లేకుండా ఆర్యవైశ్య సంఘం ఏడుందంటే దొరుకుతుంది, ఎక్కడో తాను దొరుకుతుంది. అందరికి భోజనం అయితే ఆర్యవైశ్య సంఘానికి ఇంత పెద్ద ఎత్తున ఉన్నందుకు మీరందరికీ నిజంగా కూడా భగవంతుడు ఇంకా మీకు ఆ కృప ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు మనకు కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్ కావాలి. మనం అడుగుడు ఏందన్నా, మనం ఎంపీలు గెలిపించుకుంటే, మనం ఎమ్మెల్యేలు గెలుచుకుంటే మనం తెచ్చుకోమన్నా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఓట్లేసి మనం అడుక్కోవడం ఏందన్నా? మనం పై చేయాలని కింది చేయఎందుకు? మీరందరూ ఒకసారి ఆలోచించండి. గతంలో కూడా ఇదే హోంమంత్రిగా ఉన్నప్పుడు ఒడగొట్టిన ఘనత ఎవరన్నా, చెంపపేట కార్పొరేట్ ఒడగొట్టిన ఘనత ఎవరు ఒకసారి ఆలోచించండి. సరే ఆయన మన పార్టీ కాకపోవచ్చు, ఒడగొట్టిన ఘనత ఎవరిది? ఇదే హోంమంత్రి కదా. ఆ రోజు రోషే గారు కొట్లాడి తీసుకొని చెంపపేట కార్పొరేట్ కొట్లాడి తీసుకుంటే ఒడగొట్టిన ఘనత ఎవరిదో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఇక్కడ మంత్రి గారు గతంలో ఉంది కదా, కంచాయిలే అనే వ్యక్తి ఆ రోజు కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఈ మూర్ఖులు ఎవరైనా మాట్లాడిరన్నా? ఆ రోజు మా రాజలక్ష్మక కానీ ఇంగ్లీష్ ప్రభాకర్ అన్న మాట్లాడిరు కానీ ఎవరైనా మాట్లాడిరన్నా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము ధర్మాన్ని గురించి మాట్లాడతాం, హిందుత్వంతో వరకు ఉంటాం. మేము ఏ పార్టీలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ధర్మాన్ని గురించి మాట్లాడతాం. కానీ వేరే పార్టీలలో పోలే పుట్టింది కమలం పూలేక నాకు చిన్నగా ఉన్నప్పటి సంది కమలం జెండా పట్టుకుని తిరిగిన, రేపు పుట్టిన రేపు సత్యంత వరకు కూడా ఇదే కమలం పువ్వు గుర్తులో ఉంటా, ఇదే జాతిలో ఉంటా, ఇదే హిందుత్వం గురించి కొట్లాడతా. హిందూ ధర్మాన్ని కించపరుచురు చాలా మంది. చూడండి అక్క, మీరు ఒకసారి చూడండి. గతంలో కూడా ఒక మూర్ఖుడు అయ్యప్ప గురించి మాట్లాడాడు అంటే ఈరోజు అయ్యప్ప గురించి మాట్లాడతాడు, రేపు మన ఐశ్వర్య టెంపుల్ మీద మాట్లాడతాడు, మన మతం మీద మాట్లాడతాడు. మీరు ఆలోచించండి. ధర్మాన్ని గురించి వాడే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. నిజంగా ఈ ప్రాంతంలో ఇన్ని రోజుంది జాగా ఏం సబితక్క మొన్నొచ్చి 2 ఎకరాలు ఇస్తున్నామంటే దీని ఇంకా మంత్రం ఏందో మీరు ఆలోచించండి. ఓడిపోతున్నాని గుర్తించుకొని ఇలా 2 ఎకరాలు ఇస్తా అంటున్నావు. నువ్వు ఇచ్చుడేంది? నువ్వు ఇచ్చుడు కాదు, మేమే తీసుకుంటాం. మా ఆర్యవైశ్య సంఘానికి నువ్వు ఇచ్చుడు కాదు, నేను ఇచ్చే బాధ్యత తీసుకున్నాక గెలిచేది భారతీయ జనతా పార్టీ. రాబోయే కమలం పువ్వు గుర్తుగా గెలిచేది. మీకు ఇచ్చే బాధ్యత ఈ శ్రీరాములు తీసుకోడు. పక్కనే ఎల్బినార్లో కూడా అదే విధంగా రంగన గెలుసుడు. మీ ఇద్దరం కలిసి కార్పొరేషన్ మీ పెద్దలను తీసుకుపోయి కార్పొరేషన్ ఇచ్చే బాధ్యత మాది తీసుకుంటాం. ఇయ్యకుంటే నరసింహన్న చెప్పాడు కదా, ఇయ్యకుంటే అన్న ఏది చెప్తుంది, మీ సంఘం ఏది చెప్తుంది, మీ ముందుండి కొట్లాడే బాధ్యత మీరు తీసుకుంటారు. ఎందుకంటే కార్పొరేషన్ చిన్న మీరు 10 మందికి పెట్టేతోళ్ళు, మీరు 10 మంది ప్రోత్సహిస్తారు, మీరు 10 మంది సహకరిస్తారు. మీరు అడుక్కోవడం ఏందన్నా? నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే, మా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఏదైనా పని పడితే ఏదైనా పెళ్లి పెట్టుకుంటే అయ్యో ఒక కోటాయి దుకాణానికి పోతే ఏమైనా పైసలు దొరుకుతాయి, ఏమైనా సరుకులు దొరుకుతాయని మేము ఆశపడిపోతున్నాం. ఇలా మీరు అడుక్కుంటారంటే నాకు బాధ వేస్తుందన్న. కార్పొరేషన్ మనం అడుక్కోదు, మనకు తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటా, పక్కనున్న రంగాన తీసుకుంటాను. మీరు మళ్ళా అడుక్కునే పని దాకా పోతానా? భయపట్టియాలన్నా, భయపట్టియాలి. ఎందుకు భయపట్టిద్దాం? ఓట్లు ఏమో అడుక్కుంటారు, మనము కార్పొరేషన్ భయపడి తీసుకోవాలి. మీరు ఏది కూడా అడుక్కోవడం పెట్టుకోదన్నా. మన జాతిలో మనం పుట్టి అడుక్కోవడం ఏందన్నా? 10 మంది బతికిస్తారు. మీకు నేను అండగా ఉంటానా? మీరు ఆశీర్వదించండి. నేను గిదే గడ్డ మీద పుట్టిన, గిదే ప్రాంతంలో తిరిగిన ఈ ప్రాంత బిడ్డను, మీ బిడ్డగా మేము ముందుకు వస్తున్నాం. మీ ఆర్యవైశ్య సంఘం మొత్తం సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. గెలుస్తున్నాం. ఈ గెలుపులో మీది మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాక. ఎందుకంటే మొన్న మనం నామినేషన్ వేసేప్పుడు చూడండి అన్న ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో. రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదని మన ప్రవీణాన్ని ఇప్పుడు చెప్తుండ్రు. అదేవిధంగా చాలా మంది చెప్తున్నారు. మనం చూసి భయపట్టి సబితా ఇంద్రారెడ్డి గారు చాలా ఉరుకులాడేస్తుంది. ఆ విధంగా కాంగ్రెస్ ఆయన కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధం లేదు. ఎల్లాక ప్రవీణ చెప్పినాడు, బార్డర్ కాదు ఏ ఊరు ఏడుందో చెప్పాను, పట్టుమని 20 విలేజ్ల పేరు చెప్పాను. నేను పోటీ నుంచి తప్పుకుంటా. పట్టుమని 20 విలేజ్ల పేరు చెప్పాను. విలేజ్ల పేరు తెలియదు, ప్రాంతాల పేరు తెలియదు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు చాలా మంది ఉంటాయి. ఇలా డబ్బులతో పోల్చుకుంటే మా ఆర్యవైశ్య సంఘం ముందు ఆయన డబ్బులు ఎంత? మీరు అవసరం అంటే ఇంటికి 10 రూపాయలు ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత మీ అందరికీ ఉంటారా? మీ తన డబ్బులు ఉన్నాయి. మొన్న కూడా ఒక మీటింగ్లో పెడితే ఒక పెద్ద మనిషి చెప్పాడు, మా ఆర్యవైశ్యుల సంఘకి
ఆర్యవై సుల్తాన్ డబ్బులు ఉంటాయనా, కాకపోతే మాకు భయం ఎక్కుంటారు. భయపడదన్నా, భయపడకుని ఈ శ్రీరాముడు మీకు అండగా ఎవ్వరికి భయపడకరి. నేనున్నా, మీ బిడ్డగా ఉన్నా, మీ తమ్మిడిగా ఉన్నా, ఎవ్వరికి భయపడకరి. గల్లెగిరిస్తారు. ఇంకెప్పటిదాకా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా భయపడేందుకు మనకు నరేంద్ర మోడీ గారు అంటా ఉండు. మీ బిడ్డగా ఉన్నా మీరు ఎవ్వరికి భయపడదు. బరాబర్ మీకు ఏది నచ్చుతుంది అండి. నిజంగా శ్రీరాములు నస్తే శ్రీరాములకి ఏంటి, లేదు ఇంకోటి నచ్చు ఇంకోటి ఎప్పుడు కానీ భయపడకూడదు. భయపడి ఇంకెన్నేళ్ళు బతుకుదాం మనం, భయపడదు. మనము ఏది చేసినా ధర్మాన్ని గుంజేద్దాం, దేశాన్ని గుంజేద్దాం. నరేంద్ర మోడీ గారు ఒకసారి అంటాడు, దేశానికి ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారు పోతే స్వాగతం పలుకుతురు, అవతల దేశ ప్రధాని వచ్చి కాలు మొక్కుతుంటే మన అందరికి విలువ తెచ్చింట, విలువ పెంచినట్టు ఒకసారి అంచండి. మన కరోనా టైంలో కరోనా వచ్చి ఒకరినొకరు చూసుకోకుండా మోకాలు చూసుకోకుండా ఉంటే ఆ రోజు కేసీఆర్ పై ఫామ్ హౌస్ లో పడిన మాట నిజం కదా. ఇదే సబితక్క పై శ్రీనగర్ అంతే మన దేశ ప్రధాని, మన అందరి ప్రధాని ఇదే హైదరాబాద్ వచ్చి డాక్టర్ల భుజం దట్టి టీకా తయారు చేస్తే ఇంతమంది ఇంత స్వేచ్ఛగా ఉండమంటే నరేంద్ర మోడీ ఘనత ఏందో ఒకసారి. రెండు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంటే రెండు దేశాలను ఆపి మన పిల్లలను తీసుకొచ్చిన ఘనత నా దేశ ప్రధాని అంటే ఇట్లుండాలన్నా. ఇవాళ నువ్వు చూడండి, ఒక్క మంత్రి కన్నా ఒక్క ఎంపీ కన్నా మచ్చ ఉందన్న. ఇవాళ పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ అంటే గా విధంగా ఉండాలి. కానీ ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో మచ్చలేని ఎంపీ ఎమ్మెల్యే ఉండా, మచ్చలేని మంత్రి ఉండే. ఒకసారి చెప్పాలండి, ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు నిజంగా కూడా 2018లో నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు పోయినావో చెప్పే దమ్ముందని. మనం టీఆర్ఎస్ పార్టీలో పోయేటప్పుడు ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్ పోయినప్పుడు మనం అడిగితే ఏం చెప్పింది, నేను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, నేను ఈ ఏరియాలో చాలా ఇంకా డెవలప్ చేసేదాన్ని. మరి ఈ రోజు అడుగుతున్నాం, మా ఆర్యవై సంఘానికి నువ్వు ఏం డెవలప్ చేసినావు అమ్మా, ఈ రోజు ఏం చేస్తావు చెప్పంటే, ఇప్పుడు వచ్చి 2 ఎకరాలు ఇస్తాని ముసలి కన్నీరు గారుస్తున్నావు. కానీ నువ్వు చేసిన ఘనత ఏందో చెప్పని అడుగుతాం అన్న. ఒకసారి ఆలోచించండి, నిజంగా కూడా మంత్రి పదవి ఏ కోటలు వచ్చిందో తెలుసా అన్న? అసదుద్దీన్ ఓవైసీ కోటలు వచ్చింది, ఎంఐఎం కోటలు వచ్చింది. ఈ రోజు ఎంఐఎం కండవా కప్పుకొని ఈ రోజు జలిపల్లి ఎదుగుతుంటాను. ఎంఐఎం ఆఫీస్ తెరిచి అక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఫోటో పెట్టినది. నేను కదా చెప్తున్నా, సబితక నువ్వు మంచి పని చేస్తున్నావు, నిజంగా కండవా కప్పుకుంటున్నావు, అసదుద్దీన్ ఓవైసీ ఫోటో వేసుకుంటున్నావు. గది కూడా ఈ ఆర్కే భూములు వచ్చి ఈ వైశ్యుల దగ్గరికి వచ్చి కూడా గా ఎంఐఎంలో నాకు తోడు చెప్పక్క, వీళ్ళు ఏంటంటే చేస్తారు, నీ తాడాకేందో తెలుస్తా అని చెప్తున్నాం. శాత కాదు, ఇక్కడ వచ్చి ఒక మాట మాట్లాడుతుంది, అక్కడ పోయి ఒక మాట మాట్లాడుతుంది. ఇంకేమనంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వం పార్టీ మతతత్వం పార్టీ, బరాబర్ హిందుత్వం పార్టీ. నా హిందువులకు ఏ సపోర్ట్ అయినట్టా, నా ధర్మాన్ని గురించి కొట్లాడతా, నా పార్టీ గురించి కొట్లాడతా, నా ప్రాణ త్యాగం అనేది కానీ నేను ఒక్కతాను ఒక మాట, ప్రాంతానికి ఒక మాట, పూట ఒక మాట మాట్లాడినా. మీ ఆర్యవై సంఘానికి మరొక్కసారి చెప్తున్నా, మీకు అండగా ఉంటా, మీ బిడ్డగా ఉంటా, మీరు అందరు ఆశీర్వదిస్తారని, మీరు దీవిస్తారని, మీ అష్టలక్ష్మి టెంపుల్ సాక్షిగా మీ అందరి మాటగా నేను ఎప్పుడు మీరు పిలిచినా అప్పుడు మీకు తోడుగా ఉంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత పెద్ద ఓపికతో నాకు పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ఏంటంటే కార్పొరేషన్ ఇస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగుతుంటే నిజంగా నాకు బాధేస్తుంది. ఇన్నేళ్ళ సార్ తెలంగాణ వస్తే ఇప్పటివరకు ఒక కార్పొరేషన్ ఇవ్వని కారణం ఏందో చెప్పాలి. ఇప్పుడు అది ఇవ్వకుండా మొన్న వచ్చి సబితా ఇంద్రారెడ్డి గారు నేను తుగ్గూడలో 2 ఎకరాల పొలం ఇస్తా అంటున్నాను అంటే నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి ఈరోజు 2 ఎకరాల పొలం వచ్చింది. ఈరోజు నిజంగా కూడా మీరు ఇచ్చేది ఉంటే గత 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఈ కార్పొరేషన్ గురించి ఎందుకు కొట్లాడారు? ఏ రోజన్నా మీరు అసెంబ్లీలో లేవనెత్తిరా ఈ కార్పొరేషన్ గురించి? అంటే మీరు కావాలని అలా ఓట్ల రాజకీయం గురించి, కార్పొరేషన్ గురించి కానీ 2 ఎకరాల గురించి కానీ మాట్లాడుతారు. మీరు ఇచ్చేది లేదు, మీరు సచ్చేది లేదు. మీరు డిసెంబర్ 3 తట్టాబిట్ట చదువుకొని మీరు కవ్వుకుంట్లో పోతున్న విషయం మీకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసు. మా ఆర్యవై సంఘానికి కార్పొరేషన్ ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. వాళ్ళకు భవనానికి కావాల్సిన జాగా వాళ్ళకి ఎంత అవసరం ఉంటే అంత, వాళ్ళకు అనుగుణంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతంలో సబితా ఇంద్రారెడ్డి గారు 2018లో గెలిచిన నుంచి ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది గరీబోళ్ళు
ఒక డబుల్ బెడ్రూమ్ లే, ఒకరు పింఛన్ ఇయ్యలే, ఒకరు రేషన్ కార్డు రాలే. ఇప్పటి వరకు యువకులన్నా చాలామంది చదువుకొని బీటెక్ ఎంటెక్ చేసి చాలామంది ఆర్యవైశ్య సంఘం ఉంటే ఒక్కరికన్నా కొలువిచ్చినామని సబితా ఇంద్రారెడ్డి గారు. సూటి ప్రశ్న, సబితా ఇంద్రారెడ్డి గారు ఇలా విద్యాశాఖ మంత్రి మీరు ఉన్నారు కదా, ఈ విద్యాశాఖ మంత్రి ఉంటే ఒక టీచర్ పోస్ట్ ఇచ్చిరా, లేకుంటే ఒక అటెండర్ పోస్ట్ అని ఇచ్చిరా? ఇవి ఏవి ఇవ్వకుండా నీ సొంత ప్రయోజనాల గురించి, నీ కొడుకు ఆస్తులు సంపాదించుకోనికే, నీ మంత్రి పదవి కాపాడుకోనికే మీరు ఇన్ని రోజులు వాడుకుర్రు. కానీ మాకు చేసింది ఏమీ లేదు. మీరు నిజంగా కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక ప్రాంతానికి వచ్చి 2 ఎకరాలు ఇస్తా, ఒక ప్రాంతానికి వచ్చి మతాలను విడగొట్టడం, ఒక ప్రాంతానికి వచ్చి కులాలను విడగొట్టడం. మీరు నిజంగా జల్లిపల్లి మున్సిపాలిటీ పోయి అసదుద్దీన్ ఓవైసీ ఫోటో వేసుకుని ఏ విధంగా తిరుగుతుర్రో, ఈరోజు ఈ ఆర్కేపురం కానీ సరునారలో కానీ మీరు తిరిగే దమ్ము ఉందా? నిజంగా ఇక్కడ మైక్ పట్టుకొని చెప్పండి, మేము ఎంఐఎం పార్టీ కండువా కప్పుకొని అడుగుతున్నాం, మాకు ఓట్లు ఏమని అడగండి. శాత కాదు. ఎందుకంటే ఒక దగ్గరికి ఒక మాట, ఒక దగ్గర నేను చెప్తున్నా బరాబర్ నా హిందూ ధర్మాన్ని గురించి, నా హిందుత్వాన్ని గురించి నేను పాటుపడి ఉంటాం. మేము ముస్లింలకు వ్యతిరేకంగా అన్న ముస్లింలకు వాళ్ళకు కావాల్సిన ప్రాధాన్యత, వాళ్ళకు కావాల్సిన బాధ్యత, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావాలని ఇస్తాం. అదేవిధంగా త్రిబుల్ తలాక్ ఉంటే కూడా మా నరేంద్ర మోడీ గారు మీ ముస్లింలకు వ్యతిరేకంగా, మా వ్యతిరేకం అంతా ఎంఐఎం గుండెలకు, ఎంఐఎం పార్టీతో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగానే మేమందరినీ కలుపుకొని పోయేది సోబ్కా సాబ్ సోబ్కా విశ్వాసం అనే పదంతో మా నరేంద్ర మోడీ గారు వచ్చారు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తాం. మా ఆర్యవైశ్య సంఘాలు ప్రతి ఒక్కరికి ఇంత కూడి పెడుతోలే కానీ పైకి చేయిస్తారు. కానీ ఈరోజు నీకు కార్పొరేషన్ చేయి అడుగుతుంది, నాకు బాధ ఇస్తుందన్న, దాన్ని తీర్చే బాధ భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. భారత్ మాతాకి జై. సమ్మేళనానికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ గారు విచ్చేశారు. మరి అలా ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్కి అర్థమైపోయింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత మోసపూరిత ప్రభుత్వమో అని చెప్పి. మరి ఇక్కడ ముఖ్యంగా మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి దౌర్జన్యాలకైతే అడ్డు అదుపు లేకుండా ఉన్నది. అలా భూముల కబ్జాలు, మరి గుడి భూముల కబ్జాలు, మరి హిందువులపై దాడులు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళపై అడ్డగోలు దాడులకి ఈ సబితా ఇంద్రారెడ్డి గారు మరి వాళ్ళ గుండాలు, మరి వాళ్ళకి ఎంఐఎం పార్టీ గుండాలు కూడా తోడై ఇవాళ నానా హింస పెడుతున్నారు ఈ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు. ఇదే ఒక అవకాశము ప్రజలందరూ కూడా గుర్తించి మరి శ్రీరాములు గారు గత 5 ఏళ్లలో నుంచి ఎనలేని సేవలను చేస్తున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఏ ఇబ్బంది అయినా అక్కడ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి రారు, కానీ మా శ్రీరాములు గారు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఇబ్బందులను పరిశీలిస్తూ మరి ఇమీడియట్గా వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ మరి ఆయన ఎన్నో ఆస్తులు అమ్ముకొని కూడా మహేశ్వరం ప్రజల గురించి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇట్లాంటి మహామనిషిని ప్రజలందరూ గుర్తించి ఈ 30వ తారీఖు ఎలక్షన్లో ఆయనకి బీజేపీ పార్టీ తరఫున టికెట్ వచ్చింది కాబట్టి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మరి ఈ సబితమ్మని మళ్ళీ చేవెళ్ళ పంపించాల్సిందిగా మనం నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యోద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు వైశ్య కార్పొరేషన్ ఇస్తాని విస్మరించాడు కాబట్టి, మరియు స్థానికేతరుడు కాదు స్థానికుడే ముద్దు అనే ఉద్దేశంతో ఒకటి, అదేవిధంగా పేద విద్యార్థులకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మనకు అవకాశం కల్పించిన మోడీజీ గారికి కృతజ్ఞతతోటి ఆర్యవైశ్యులంతా ఏక నిర్ణయం తీసుకొని ఆర్యవైశ్యులంతా అందెల శ్రీరాములు గారికి మరియు ఎల్బీ నగర్లో సామారంగారెడ్డి గారికి కమలం పువ్వు వర్తుకై మరి బీజేపీకి మద్దతుగా అందరము ఒక ఏకతాటిగా ఉండి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి వేలాది మంది ఆర్యవైశ్యులు వచ్చేశారు. వారికి అందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. రైట్. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో పెద్ద పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గారి ప్రచారంలో పాల్గొన్నారు. సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశాలను కూడా పెద్ద ఎత్తున పరిచయం చేసుకుంటూ బీజేపీ అభ్యర్థి ప్రతి ఇంటి బిడ్డ కూడా లెక్క ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఉన్నారు. చెప్పండి సార్, ఆత్మీయ సమావేశం ద్వారా ఆర్యవైశ్యులకు బలాన్ని చేకూరుస్తూ ముందుగా వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో అసలు బీజేపీ ద్వారా ఈ వైశ్యులకు ఎలాంటి మద్దతు ఇస్తారు, ఏం భరోసా కల్పిస్తారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండగా ఉంటుంది. వాళ్ళు కార్పొరేషన్ అడుగుతారు, వైశ్య కార్పొరేషన్ దాన్ని చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. వాళ్ళకు భరోసాగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. వాళ్ళకు రాబోయే రోజుల్లో కూడా ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకి రావాలని అడుగుతారు. ఎంపీ టికెట్లు వచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నాయి బీజేపీ పోటీలో లేదు, అసలు ప్రజల ఓట్ల మద్దతే లేదని. ఎవరంటారు? ఎవరు వాళ్ళకి ఏం సంబంధం? ఈ ప్రాంతానికి వాళ్ళు ఓటు హక్కు ఉందా?
వాళ్ళ ఇల్లు ఉందా? వాళ్ళకి సంబంధం లేదు. ఈడంతా 5,20,000 ఓటర్స్ ఈ ప్రాంతాన్ని కించపరిచే విధంగా బ్రిటిష్ పాలనలాగా, ఈ నిజాం పాలనలాగా వాళ్ళు వచ్చి పరిపాలించడం ఏంటండి. తొడేళ్ళలాగా వచ్చి ఇక్కడ పడ్డరు. ఎంఐఎం, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు కలిసి తొడేళ్ళలాగా ఊరుకొచ్చి మేకల మంది తొడేళ్ళు పడుతాడు. అట్లా దొంగలాగా వచ్చి అక్కడికి వచ్చి గీడ ప్రాంతానికి ఏం సంబంధం? వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళు నోడు పట్టించుకోవట్లేడు. వాళ్ళు పట్టించుకోకనే అడమైన హామీలు ఇస్తారు. వాళ్ళని ఎవరు గుర్తిస్తారు. ఫైనల్గా ఒక ప్రశ్న, కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ గారు ఇటీవల ఒక సభలు అన్నారు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బినామీ అందెల శ్రీరాములు యాదవ్ వీళ్ళు సాటుగా అక్రమాలు చేసుకుంటూ వాటి యొక్క పబ్బం కడుతూ పైకి మాత్రం విరోధులుగా అంటున్నారు. దీని నిజంగా కేఎల్ఆర్కి అవగాహన లేదు. కేఎల్ఆర్కి ప్రాంతం గురించి సంబంధం లేదు. సబితా ఇంద్రారెడ్డికి నేను బినామీ, నాకామె బినామా, నేను బినామా? అసలు ఎక్కడైనా ఈ 5 ఏళ్లలో సబితా ఇంద్రారెడ్డి గారితో నేను ఎక్కడైనా ఫోన్ కాల్ కానీ, ఎక్కడ సంభాషణ కానీ, వాళ్ళ ఇంటితోటి కానీ ఏదైనా డయాస్ పంచుకుని ఉంటే నేను ఈ సెకండ్ రాజీనామా చేయడానికి రెడీ, నేను పోటీని తప్పుకుంటా. నిజంగా చూపించకపోతే, నువ్వు చూపించకపోతే ఆయన తప్పుకుంటేనే అడగండి. కేఎల్ఆర్ చర్చకు సిద్ధమా అంటున్నారు, సవాల్ 100% చర్చకు సిద్ధము. నిజంగా చెప్తున్నా కన్నా నువ్వు పోయి అడుగు కేఎల్ఆర్కు. 5 సంవత్సరంలో కాల్ డేటా తీయమనండి. వాళ్ళతో ఇప్పటివరకు మాట్లాడలేదు, వాళ్ళతో సంబంధం లేవు. వాళ్ళు ఊరు, వాళ్ళకే సంబంధం. నా ఊరు కాదు, నా ప్రాంతం కాదు, మా ఆడవిల్ల కాదు, మా కోడలి పిల్ల కాదు, మా ఏరియా కాదు. ఆమె లెక్కనే పెడతారు. గత 5 సంవత్సరాల నుంచి తిట్టేది నేను, యాదపెట్టుకో. ఇదే కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, వీళ్ళని పార్టీ మారిన రాళ్ళతో కొడతాని. ఎవరితో కొట్టని? కేఎల్ఆర్ని తెచ్చుకుందే వాళ్ళు. కేఎల్ఆర్ వేరు కాదు, సబితా ఇంద్రారెడ్డి వేరు కాదు, రేవంత్ రెడ్డి వేరు. ముగ్గురు ఒకటే. వాళ్ళంతా దొంగల కూటది. ఓకే, ఇది ప్రధానంగా అయితే అందెల శ్రీరాములు ఆర్య వైశ్యుల మా ఆత్మీయ సమావేశంలో పాల్గొని అటు వైశ్యులకు మద్దతుగా మేము బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే, అలాగే ఎమ్మెల్యే గెలవగానే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైశ్యులకు అండగా ఉంటానని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేఎల్ఆర్ చేసిన వ్యాఖ్యలపై వారు కూడా తిప్పికొట్టారు. అలాంటిది ఏమీ లేదు. బీజేపీ పట్టుదిట్టంగా కూడా అటు ప్రజలకు మద్దతుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశం ఉంది. వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కూడా బలంగా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ గురుమూర్తితో మహేష్, హైదరాబాద్. ఈరోజు వాసవి కాలనీ, ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమ్మేళనంలో మేమందరం కలిసి ఆర్కేపురం డివిజన్ మరియు మహేశ్వర నియోజకవర్గం సంబంధించిన వైశ్యులందరం కూడా ఒక్క తాటి మీద ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం, ఈ యొక్క స్థానిక మంత్రి సబితమ్మ ఆర్యవైశ్యులకు చేసిన మోసం మీద పోరాటాలు చేస్తుంటే కూడా మమ్మల్ని గుర్తుపట్టకపోయిన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను ఓడగొట్టేందుకు దీక్ష తీసుకున్నాం, కంకణం కట్టుకున్నాం. ఆ సందర్భంగానే ఇక్కడ శ్రీరాములు యాదవ్ని పిలిపించినాం. అందరి మద్దతు కూడా వారికి ఉంటుందని చెప్పి తెలియపరచడానికి, మా యొక్క బలంను నిరూపించడానికి ఇక్కడ సభను ఏర్పాటు చేసినాం. కావున ఖబర్దార్ కేసీఆర్, కళ్ళు తెరువు చేసిన మోసానికి, ఆర్యవైశ్యులు చేసిన మోసానికి ఇప్పటికైనా నువ్వు క్షమాపణ కోరుకో. మా యొక్క జాతికి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మేము ఎట్టి పస్సులో కూడా తీసుకున్నాం. మా యొక్క వైశ్యులకు పార్టీ తరఫున న్యాయం చేసే బాధ్యత మా భుజస్కంధాలపై తీసుకొని ఇక్కడ స్థానికంగా అందెల శ్రీరాములు యాదవ్ గారు, అక్కడ ఎల్బినర్లో సామరంగారెడ్డి గారు గెలుచుకొని వస్తున్నారు. మేమందరం కలిసి కార్పొరేటర్లము, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలను కలిసి అధిష్టానంతో కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కానీ, వైశ్యులకు కావాల్సిన ఏ సదుపాయాల విషయంలో కానీ మేము ముందుండి వారికి మద్దతు తెలుపుతూ వారికి ఆపద సాపదకు అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం.